నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సాయి కంప్యూటర్ టెక్స్ నేను తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి షార్ట్ కట్ కీస్. అండ్ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోని అయితే లింక్ చేసి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మిగిలిపోయిన కీస్ గురించి ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, టుడే మన వీడియోలో మొదటి షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ హోమ్ అని. అంటే ఇప్పుడు మన కర్సర్ ఉంది కదా, ఇక్కడ ఎండింగ్లో కరెంట్ టెక్స్ట్ ఎండింగ్లో ఉంది కదా, హైలైట్ చేయాలి ఆ వర్డ్ని లేదా సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్లయితే షిఫ్ట్ ప్లస్ హోమ్ని ప్రెస్ చేయండి. అలా అయితే ఆ వర్డ్ సెలెక్ట్ అవుతుంది అండ్ హైలైట్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ ఎండ్. షిఫ్ట్ ప్లస్ ఎండ్ అనేది ఇప్పుడు మన కర్సర్ బిగినింగ్లో ఉంది. బిగినింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది లైన్, మన ఎండ్ ఆఫ్ ది అంటే ఆ లైన్లో ఉన్న టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేస్తుంది లేదా హైలైట్ అనేది అయితే చేస్తుంది. ఇప్పుడు నేను షిఫ్ట్ ప్లస్ ఎండ్ అనేది ప్రెస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ షిఫ్ట్ నుంచి లాస్ట్ కరెంట్ వరకు అయితే సెలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఈ లైన్ ఒకటైతే మనకు సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, కర్సర్ అనేది స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఎండ్ ప్రెస్ చేస్తున్నాను. ఈ మొదటి లైన్లో అయితే ఆ వర్డ్ని హైలైట్ చేసింది అండ్ సెలెక్ట్ కూడా చేసింది. ఇది షిఫ్ట్ ప్లస్ ఎండ్ యొక్క ఉపయోగం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో. కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో అనేది ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి జంప్ అవ్వడానికి లేదా మూవ్ అవ్వడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో అనేది అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో చూడండి, ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి అయితే మూవ్ అవుతుంది చూసారా. ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి కర్సర్ అనేది మూవ్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ రైట్ యారో. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, మూవ్ అంటే ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి ఎట్ ఏ టైం ఆ కర్సర్ అనేది మూవ్ అవ్వడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇది కంట్రోల్ ప్లస్ రైట్ యారో యొక్క ఉపయోగం. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ రైట్ యారో చూసారా, మన కర్సర్ అనేది ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి మూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఈఎస్సీ అనేది మన కీబోర్డ్ యొక్క స్టార్టింగ్లో ఉంటుంది. కంట్రోల్ ప్లస్ ఈఎస్సీని ఉపయోగించి మనం స్టార్ట్ మెనూని అయితే ఓపెన్ చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ మెనూ. కంట్రోల్ ప్లస్ ఈ ఉపయోగించి అయితే దీన్ని ఓపెన్ చేశాను. ఇది కంట్రోల్ ప్లస్ ఈఎస్సీ యొక్క ఉపయోగం. అండ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈఎస్సీ వల్ల మన టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఈఎస్సీ వల్ల చూసారా ఫ్రెండ్స్. ఇది మన విండోస్ యొక్క టాస్క్ మేనేజర్. అండ్ మన బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది అండ్ మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత అండ్ మన సిపియు ఎంత స్పీడ్లో రన్ అవుతుంది, మన పర్ఫార్మెన్స్ అండ్ మన నెట్వర్కింగ్ అండ్ యూసర్, మన అడ్మిన్ అంటే ఈ సిస్టమ్ యొక్క యూసర్ గురించి అయితే ఇది పూర్తి వివరాలే మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్. ఇది మన మెమొరీ, మనంటే ఎంత మెమొరీ తీసుకుంటుంది, సిపియు యొక్క యూసేజ్, ఇది నెట్వర్కింగ్ స్పీడ్, ఇప్పుడు లోకల్ ఏరియాలో కనెక్ట్లో ఉందా డిస్కనెక్ట్లో ఉందా అనేది అయితే మొత్తం చూపిస్తుంది. ఇది విండోస్ యొక్క టాస్క్ మేనేజర్. మన విండోస్ యొక్క టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలన్నట్లయితే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈఎస్సీ ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ విండో టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.